కావాలనుకుంటే తర్వాత క్యాన్సిల్ చేసుకుంటాం. 100కి 5, 100కి 10. భిన్నం వచ్చినప్పుడు కూడా ఆ ఫ్రాక్షన్ చూడగానే ఒకసారి 100కి 10, 100కి 10, 100కి 5, 100కి 10, 100కి 5 అని చెప్పేసి అంటాం. అంటే ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో అది డినామినేటర్ లో ఉంటుంది అన్నది. అందుకని క్లియర్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక పర్సెంట్ అనగానే క్లియర్ గా ఏం చెప్పొచ్చు, 100కి per 100 అని చెప్తాం. per 100 పర్సెంట్ అనగానే 100కి per 100. ఇక సెకండ్ వర్డ్ మనకి 100%. 100% అంటే ఏంటి? 100% అనే పదాన్ని చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటాం. చాలా సార్లు 100% మనకి ఛార్జింగ్ అయ్యింది, 100% డేటా యూజ్ చేసాము, 100% కూడా పని పూర్తయింది, నాది బాధ్యత 100% నేను చేస్తాను అంటాం. అంటే ఇక్కడ 100% అనగానే మనం ఏ యాంగిల్లో వాడుకుంటాము అంటే కనుక కంప్లీట్ వాల్యూ, కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ అనే అర్థం వచ్చేలా వాడతాం. పూర్తి విలువ అనే అర్థం వచ్చేలాగా, కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ అనే అర్థం వచ్చేలా వాడతాం. మరి ఇక్కడ పూర్తి విలువ అంటే కనుక మనకి రెగ్యులర్ గా మన మ్యాథ్స్ ప్రకారం మాట్లాడుకోవాలి కాబట్టి, మనకి తారసపడే పదాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఏం చెప్పుకోవచ్చు ఆ పదాలు అంటే కనుక చూడండి ఒకసారి. మార్క్స్ ఎన్ని వచ్చారా అంటే కనుక 100 అవుట్ ఆఫ్ 100 అంటాం. సెంట్% అని చెప్తాం. 100కి 100 మార్కులు వచ్చాయి అని చెప్తాం. పూర్తిగా మార్కులు వచ్చేసాయి. 150కి 150 వచ్చేసాయి. 75కి 75 వచ్చేసాయి. పూర్తిగా వచ్చాయి అని చెప్తా ఉంటాం. కాబట్టి మార్కులు చెప్పేటప్పుడు కాబట్టి మనం మార్కులు చెప్పేటప్పుడు, మార్క్స్ గురించి చెప్పేటప్పుడు కంప్లీట్ గా మార్క్స్ వచ్చినప్పుడు కూడా మనం 100% మార్క్స్ వచ్చాయని చెప్తాం. అయితే మన ప్రాబ్లం డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేస్తారంటే, ప్రాబ్లం అంతా వాడు ఏదో ఒక డిజైన్ చేసుకుంటూ వెళ్ళి చివర ఆ ప్రాబ్లం చివరి ఎండింగ్ లో మనకి ఏమొస్తుంది కనుక ఫైండ్ ద మాక్సిమం మార్క్స్ అంటారు. గరిష్ట మార్కులు ఎన్ని, ఫైండ్ ద మాక్సిమం మార్క్స్, గరిష్ట మార్కులు ఎన్ని అంటాడు. అంటే 100% ఎంత అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫైండ్ ద మాక్సిమం మార్క్స్, గరిష్ట మార్కులు ఎన్ని అనగానే 100% ఎంత. అలా మార్కుల గురించి మాట్లాడేటప్పుడు మాక్సిమం మార్క్స్, గరిష్ట మార్కులు అనగానే 100% ఎంత. అలాగే ఒక నెంబర్ సిస్టమ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ క్లియర్ గా నెంబర్ సిస్టమ్ మనం ఏమంటున్నాం, ఒక నెంబర్, కంప్లీట్ నెంబర్, ఫైండ్ ద నెంబర్, ఆ సంఖ్యను కనుక్కోండి అంటాడు. ఆ సంఖ్యను కనుక్కోండి అంటాడు. ఆ 100% ఎంత అని ఆ సంఖ్యను కనుక్కోండి అంటూ ఉంటాడు. ఆ సంఖ్యను కనుక్కోండి అంటే కనుక 100% ఎంత, ఫైండ్ ద నెంబర్ అంటాడు. ప్రాబ్లం అంతా డిజైన్ చేస్తాడు. ప్రాబ్లం అంతా డిజైన్ చేసి చివరిలో వాడు ఫైండ్ ద నెంబర్ అంటాడు. ఫైండ్ ద నెంబర్ అనగానే క్లియర్ గా 100% వాల్యూ ఎంత అని అర్థం. అలాగే ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు అంటే కనుక మనకి జీతము, శాలరీకి సంబంధించి, జీతం శాలరీకి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించిన శాలరీ గురించి మాట్లాడవచ్చు. ప్రాబ్లం అంతా డిజైన్ చేసి చివరి వాడి శాలరీ ఎంత అంటాడు. ఫైండ్ హిజ్ శాలరీ, ఫైండ్ హిజ్ ఇన్కమ్ అంటాడు. అతని జీతము ఎంత లేదా అతని ఆదాయము ఎంత అనే పదాలు వాడినప్పుడు, అతని జీతము ఎంత, అతని ఆదాయము ఎంత అనే పదాలు వాడితే కనుక అది కూడా మనకి 100%, 100% అని ఉంటుంది. అంటే పదాలను ముందుగా ఎందుకు పరిచయం చేస్తున్నాను అంటే కనుక ఒక్కసారి మనం ముందుగానే పదాలు అనుకుంటే ప్రాబ్లం చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ గా చేసుకోగలుగుతాం ఉద్దేశంతో. మనకి తారసపడే పదాలు మీరు ఎన్ని పుస్తకాలు ఓపెన్ చేసుకున్నా మనకి తారసపడే పదాల గురించి ఒక్కసారి మనం అనుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక్కసారి పదాల గురించి డిస్కస్ చేసుకుంటాం. దానివల్ల రేపు రాబోయే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈజీగాను అలవోగ్గాను సాల్వ్ చేయగలుగుతాం. ప్రశ్న ఏం అడిగాడు అని తెలిసిపోద్ది. క్వశ్చన్ చూడగానే ఓకే వాడు అడిగినటువంటి ప్రాబ్లం ఇది అని తెలుస్తుంది. మనకు కావాల్సిందే కదా. నెక్స్ట్ శాలరీ గురించి చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వ్యక్తులకి సంబంధించి మాట్లాడవచ్చు. వ్యక్తులకి సంబంధించి మాట్లాడవచ్చు. పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ కి సంబంధించి మాట్లాడవచ్చు. ఆ వ్యక్తులకి సంబంధించి ఎలా మాట్లాడతాడు అంటే కనుక వ్యక్తులకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడతాడు. గ్రామ జనాభా అనొచ్చు. ఒక గ్రామంలో ఉంటే కనుక వ్యక్తులందరినీ కూడా వాళ్ళు ఏమంటాడు, జనాభా, పాపులేషన్. జనాభా మనకి ఒక గ్రామంలో ఉండే టోటల్ పాపులేషన్ ఎంత, జనాభా ఎంత అని అడగొచ్చు. అంటే 100% ఎంత. అదే క్లాస్ కి సంబంధించి మాట్లాడామనుకోండి విద్యార్థులు అంటాడు. విద్యార్థులు అని చెప్తాడు. క్లాస్ కి సంబంధించి మాట్లాడితే మనకి విద్యార్థులు అని మాట్లాడతాడు. అంటే స్టూడెంట్స్
స్టూడెంట్స్ కి సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక క్లాస్ లో ఉండే గరిష్ట విద్యార్థులు ఎంతమంది, ఆ తరగతిలోని విద్యార్థులు ఎందరు అంటాడు. క్లాస్ లో ఉండే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అనగానే 100% కనుక్కోండి అని చెప్పడం. అలాగే ఎలక్షన్ కి సంబంధించి మాట్లాడితే కనుక మనకి వాటర్లు అని చెప్తాం. అని చెప్పుకుంటాం. అందుకని పర్సన్స్ అనగానే మనకి ఏ రకంగా కనబడతారు అంటే కనుక గ్రామంలో లేదా పట్టణంలో ఉండే జనాభా కావచ్చు, క్లాసులో ఉండే విద్యార్థులు కావచ్చు, లేదా ఒక ఎన్నికలో పాల్గొనే ఓటర్లు కావచ్చు. ఇలా మనకి పాపులేషన్ కి సంబంధించి, అలాగే స్టూడెంట్స్ కి సంబంధించి, ఓటర్స్ కి సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు. మాక్సిమం ఓటర్స్ లేదనుకుంటే టోటల్ పాపులేషన్, టోటల్ స్టూడెంట్స్ అని కనుక పదాలు వాడితే 100% ఎంత అని అంటారు. కాబట్టి ఈ రకంగా పదాలు అనేవి వాడు ఎన్ని రకాలుగా అనుకోవచ్చు, కానీ ఎక్కువగా మనకి తారసపడే పదాలు మార్క్స్ అని, నెంబర్ అని, శాలరీ, ఇన్కమ్, అలాగే మనకి పాపులేషన్, స్టూడెంట్స్, అలాగే వాటర్స్ అనే పదాలతో ఎక్కువ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అదే ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చామనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి కాస్ట్ ప్రైస్, కొన్న వెల, కాస్ట్ ప్రైస్, సిపి, ఇది కూడా మనకి మీనింగ్ ఏంటి అంటే కనుక 100% అంత. కొన్న వెల ఎంత అంటాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే అనగానే 100% ఎంత. ప్రాబ్లం ఎలాగైనా డిజైన్ చేయని చివరి కాస్ట్ ప్రైస్ అనగానే ఓకే వాడు 100% అడిగాడు అని అర్థం చేసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి మాట్లాడామనుకోండి, ప్రిన్సిపల్, అసలు అంటాడు. అసలు. కాబట్టి అసలు ఎంత అనగానే 100% ఎంత. ఓకే, ఫైండ్ ద సమ్, ఫైండ్ దట్ అమౌంట్, లేదా కూడా ఫైండ్ ద ప్రిన్సిపల్ అనగానే 100% వాల్యూ ఎంత. అలాగే టైం అండ్ వర్క్ అయితే కనుక వర్క్ కి సంబంధించి, టైం అండ్ డిస్టెన్స్ సంబంధించి కనుక డిస్టెన్స్ కి సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు. అందుకని మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే పదాలు ఇవి కాబట్టి మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మన ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే ఒకే ఒక్క పదం కాస్ట్ ప్రైస్ అనగా 100%. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగా ఒకే ఒక్క పదం ప్రిన్సిపల్ 100%. ఇక పర్సంటేజ్ లోనే డిఫరెంట్ వర్డ్స్ వాడుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ 100% అనగానే కంప్లీట్ వాల్యూ, పూర్తిగా అనే అర్థం వచ్చే ఎక్కడైనా 100% అనే పదాన్ని వాడుకోవచ్చు. ఓకే, జస్ట్ పర్సెంట్ అనే దాంట్లో 3 పదాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో ఫస్ట్ పర్సెంట్ అనేది ఒకటి, సెకండ్ 100% అనగానే ఏం మాట్లాడుకున్నాం, కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ అని మాట్లాడుకున్నాం. కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ. ఏం మాట్లాడుకోవచ్చు దాంట్లో, మార్క్స్ అని మాట్లాడుకోవచ్చు, నెంబర్ అని మాట్లాడుకోవచ్చు, అలాగే పర్సన్స్ అని గురించి మాట్లాడుకోవచ్చు, శాలరీ ఆర్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆర్ ప్రిన్సిపల్, ఏ పదమైనా వాడుకోవచ్చు. 100% అంటే కనుక అంటే నువ్వు పర్సంటేజ్ చాప్టర్ అనే కాదు, ఏ చాప్టర్ ఓపెన్ చేసినా సరే 3 పదాలు నీకు నువ్వుగా ఒక్కసారి డిస్కస్ చేసుకొని అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతుంటావు. ఏ చాప్టర్ అయినా సరే, పేరుకి పర్సంటేజ్ రేటింగ్ పెట్టానంతే, కానీ నీకు తెలియకుండా అన్ని చాప్టర్ల యొక్క సమాహారం మాట్లాడుతూ ఉంటాం. అందుకని క్లాస్ ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా ఫీల్ అవ్వండి. కనుక ఫీల్ అయితే చాలా ఈజీ అయిపోతుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే కనుక ఇక్కడ నేను దగ్గర కూర్చొని నేను నేర్పిస్తూ ఉంటాను, నువ్వు జస్ట్ వింటూ నీకు నువ్వు సెల్ఫ్ టీచింగ్ అక్కడ చేసుకోగలిగితే, మాస్టర్ ఏం మాట్లాడారు, ఇలా మాట్లాడారు, ఇలా అన్నారు అని నీకు నువ్వుగా మాట్లాడుకోగలిగితే తెలియకుండా ఇన్బిల్ట్ అయిపోతుంది. నా బాడీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ కనెక్ట్ అవుతుంది అక్కడ. అప్పుడు మనకి లెక్కలు చేస్తున్నప్పుడు తెలియకుండా ఏ విధంగా అయితే మేము ఊహించి మేము సమాధానం చెప్తామో సేమ్ అదే ఊహ మీకు కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక మనకి సమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. అంటే జస్ట్ పర్సెంట్ అనే పదం గురించి మాట్లాడితే పర్సెంట్ అంటే ఏంటి, 100కి per 100. 100% అంటే ఏంటి, కంప్లీట్ వాల్యూ. సో పదాలు వాడుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే కనుక 20% ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అని చెప్తున్నాడు. క్లియర్ గా చూడండి ఒకసారి. 20% ఇంక్రీజ్ అనగానే 20% ఇంక్రీజ్ అని చెప్తున్నాం. క్లియర్ గా మనకి పర్సెంట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, per
పర్సెంట్ అంటే 100కి 20 ఇంక్రీజ్ అయ్యింది, 100కి 20 ఇంక్రీజ్ అయ్యింది, పెరిగింది అంటున్నాం. 100కి 20 పెరిగింది, 100కి 20 పెరిగింది అనగానే ఎంత అవుతుంది? 120 అవుతుంది. దాన్ని మనం అక్కడ 120% అని చెప్తాం. 20% ఇంక్రీజ్ అయింది అనగానే 120%. ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు 20% ఇంక్రీజ్ అయింది అని చూడగానే ఈ రకంగా అనలైజ్ చేస్తూ 120% అని చెప్పేసి బ్రెయిన్ లో మనకి చూర్ అయిపోవాలి. 20% డిక్రీజ్ అయింది అనగానే మనకి క్లియర్గా 80% అని చూర్ అయిపోవాలి. 25% ఇంక్రీజ్ అయింది 125%. 25% పెరిగింది అనగానే 125%. 25% తగ్గింది అనగానే 75%. తగ్గింది, డిక్రీజ్ అయింది, 25% డిక్రీజ్ అయింది అనగానే 75%. 40% ఇంక్రీజ్ అయింది, 40% పెరిగింది అనగానే 140%. 40% తగ్గింది, డిక్రీజ్ అయింది అనగానే 60%. పెరిగింది అనగానే 100కి కలిపాడు, డిక్రీజ్ అయింది తగ్గింది అనగానే 100లోంచి తీసాడు. ఈ రకంగా మనం సింపుల్ గా ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది అని చెప్తూ ఉంటాడు. అది చూడగానే మనం స్పాంటేనియస్ గా అది మనం తెలియకుండా అలవాటు అయిపోతూ ఉండాలి. ఏంటది అంటే కనుక మనకి తెలియకుండా ఈ 20% ఇంక్రీజ్ అయింది అనగానే 120%, 20% డిక్రీజ్ అయింది అనగానే 80%. దాన్ని బట్టి మనకి ఈ 20% ప్లేస్ లో 30% పెరిగింది, 130%, 30% తగ్గింది, అలాగే 70% అని చెప్తూ ఉంటాం. ఓకే, పర్సెంట్ అనగానే ఫస్ట్ మనకి మనం నేర్చుకునే 3 పదాలకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే కనుక పర్సెంట్. పర్సెంట్ అనగానే మళ్ళీ 3 వచ్చినాయి. ఏంటవి? పర్సెంట్ 100కి, 100% కంప్లీట్ వాల్యూ, దానికి పలానా పదాలు వాడుకుంటాం. థర్డ్ వన్ 20% ఇంక్రీజ్ అయింది 120%, 20% డిక్రీజ్ అయింది 80%. అయిపోయింది కదా అక్కడికి. నెక్స్ట్ పర్సంటేజ్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం? పర్సంటేజ్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం? పర్సంటేజ్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కనుక మనకి అందరికీ తెలిసిందే. ఉదాహరణకి మనకి 10th క్లాసులో మార్కులు వచ్చి ఉంటాయి కదా, ఆ మార్కులకి సంబంధించి పర్సంటేజ్ కట్టేటప్పుడు ఏం చేస్తున్నావు? నీకు వచ్చిన మార్కుల్ని పైన రాసుకుంటావు, మీకు వచ్చినటువంటి మార్కుల్ని పైన రాసుకుంటావు, టోటల్ మార్క్స్ నేమో కింద రాసుకుంటావు. పర్సెంట్ కాబట్టి ఇంటూ 100 రాస్తావు. పర్సెంట్ కాబట్టి ఎప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఇంటూ 100 అని రాస్తాం. ఎప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఇంటూ 100 రాస్తాము. ఆ వర్డ్ అనేది మనకి చాలా లెక్కలకి సమాధానం. ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి అని ఎప్పుడైనా కనుక లెక్కలో మనకిస్తే వాడిచ్చిన డబ్బులతో కానీ జనాభాతో కానీ ఏమీ మనకి సంబంధం లేదు. పర్సంటేజ్ కనుక్కోండి అంటే కనుక వాడు ఎలాంటి డబ్బులు ఇచ్చినా, జనాభా రూపంలో ఇచ్చినా, పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే కనుక పట్టించుకోవద్దు అని అర్థం. దీంట్లో మన మీనింగ్ గమనించండి. పర్సంటేజ్ కనుక్కోండి అంటే కనుక ఇంటూ 100 వేసుకోండి అని చెప్పడం. పర్సంటేజ్ అనగానే ఇంటూ 100. ఈ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేసాం? మనకి ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని పైన రాసుకుంటున్నాము, టోటల్ మార్క్స్ కింద రాసుకుంటున్నాము. ఇది ఒక భిన్నం. అందుకని పర్సంటేజ్ కి భిన్నానికి లింక్ ఉంటుంది. పర్సంటేజ్ కి భిన్నానికి లింక్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనకి పర్సంటేజ్ కనుక్కోవాల్సి వస్తే భిన్నము రాయడం తెలిసిన, భిన్నము చూసిన మరుక్షణమే పర్సంటేజ్ చెప్పగలిగాం అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనకి పర్సంటేజ్ కనుక్కోమన్నాడో, పర్సంటేజ్ అనగానే పర్సంటేజ్ కనుక్కోమంటే మనకు వచ్చినటువంటి మార్కులను పైన రాసుకుంటాం, అసలు వాల్యూని కింద రాస్తాం. అసలు వాల్యూని అంటే దేని మీద కనుక్కోమంటున్నాడు, దేని మీద కనుక్కోమంటున్నాడు అనేది ఎప్పుడు ఒక డినామినేటర్ రాసుకుంటాం. టోటల్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ. ఓకే, రిక్వైర్మెంట్ వాల్యూని ఏం పైన రాసుకుంటాం, రిక్వైర్మెంట్ వాల్యూని పైన రాసుకుంటాం, ఒరిజినల్ వాల్యూని వచ్చి కింద రాస్తాం. పర్సెంట్ అనగానే ఇంటూ 100 రాస్తాం. ఉదాహరణకి ప్రాఫిట్ పర్సెంటేజ్, లాభ శాతం ఎంత అడిగాడు. లాభ శాతం ఎంత అనగానే వాడికి ప్రాఫిట్ గురించి కావాలి కాబట్టి ప్రాఫిట్ బై ప్రాఫిట్ అనే దానిని ఎప్పుడూ కూడా మన కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం. లాభాన్ని లేదా నష్టాన్ని, లాభాన్ని కానీ నష్టాన్ని ఎప్పుడు కొన్న వెల మీద కౌంట్ చేస్తాం.
అందుకే లాభ శాతం అడిగితే లాభము బై కొన్న వెల ఒరిజినల్ శాతము అనగానే ఇంటూ 100. అందుకే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పైన రాస్తాము, ఒరిజినల్ వాల్యూని వచ్చి డినామినేటర్ రాస్తాం, అదే ఫ్రాక్షన్ అవుతుంది. ఆ ఫ్రాక్షన్ చూసిన మరుక్షణం భిన్నం చెప్తాం. ఓకే, కాబట్టి పర్సెంట్ అనగానే సింపుల్ గా ఈ 3 వర్డ్స్ అనేవి పట్టుకుంటే సరిపోతుంది. ఒకటి ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే కనుక పర్సెంట్, per 100కి 100% కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ. 20% ఇంక్రీజ్ అయింది అనగానే 120%, 20% డిక్రీజ్ అయింది అనగానే 80%. ఆ ప్లేస్ లో ఏదో ఒక నెంబర్ అనుకోండి సరదాగా. ఓకే, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఒరిజినల్ వాల్యూని డినామినేటర్ లో రాసుకుంటాము, మనకు రిక్వైర్మెంట్ కావాల్సిన దాన్ని పైన రాసుకుంటాం. మనకి మార్కుల శాతం కావాలి కాబట్టి మార్కుల పైన రాసుకున్నాను. ఒరిజినల్ మార్క్స్ 100కి పెట్టాడా పరీక్ష, 200కి పెట్టారా పరీక్ష అనేది డినామినేటర్ రాసుకుంటాం. పర్సెంట్ అనగానే ఇంటూ 100 అని చెప్తాం. ఓకే, ఈ రకంగా మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, పర్సంటేజ్ కనుక్కోండి అంటే కనుక ఇంటూ 100 అని అర్థం, ఇంటూ 100. ఓకే, అలాగే రెండవ పదం ఏదైతే ఉందో మనకి ఫ్రాక్షన్. రెండవ పదం ఏదైతే ఉందో ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక రెండవ వర్డ్, సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో మనకి, ఆ రెండవ పదం ఏదైతే ఉందో ఫ్రాక్షన్, భిన్నం గురించి మాట్లాడుకుందాం. కొత్త ఏమీ కాదు, మనకు చెప్పినది ఆల్రెడీ. మన దగ్గర లోపల దాకా ఉన్న దాన్ని ఒక్కసారి బయటికి తీస్తున్నాను. అరే నాకు ఇది తెలిసే అని నీకు అనిపిస్తుంది చెప్పాను కదా, ఆ పదాలని ఒక్కసారి బయటకు మాట్లాడుతున్నాను. రేపు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానం ఇవే చూసుకుని మనం లెక్క చేసుకుంటాం. ఎనీ చాప్టర్, నాట్ ఓన్లీ పర్సంటేజ్. అందుకని పర్సంటేజ్ చాప్టర్ చెప్పేటప్పుడు ఓవరాల్ గా అర్థమెటిక్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్పడం జరుగుతుంది. ఇట్స్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. చాలా సింపుల్ గా చిన్న చిన్న పదాలు యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫ్రాక్షన్ గా మనకు తెలిసిందే అందరికీ కూడా, భిన్నము అనగానే మనకి అందరికీ తెలిసిందే 5/7 అన్నాం అనుకోండి, 5/7 అంటాం. 5/7, 5/7 అంటాం. ఈ భిన్నం చూడగానే మనకి నీ ఓన్ పాయింట్ లో ఏదైనా పాయింట్ చెప్పు అంటే కనుక ఏం చెప్తావు? ఏం చెప్తాము అంటే కనుక మనకి 7కి 5 అని చెప్తాం. డబ్బుల రూపంలో వచ్చినప్పుడు 7 రూపాయలకి 5 రూపాయలు. అది జనాభా రూపంలో వచ్చింది అనుకోండి, 7గురులో 5గురు, 7గురులో 5గురు. అది ఎక్కువ తక్కువ అనే పదం కనిపించినప్పుడు మనకి క్లియర్ గా 7 కంటే 5 ఎక్కువ అని గాని తక్కువ అని గాని పదం కనబడుతూ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటే అనే పదం ఉపయోగించుకుంటూ ఉంటాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్ అంటాం. లెస్, గ్రేటర్, లెస్ దాన్, గ్రేటర్ దాన్. అందుకని ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్ చూడగానే మనకు తారసపడే పదాలు ఇవి. ఇంగ్లీష్ మీడియం వస్తే కనుక మనకి అవుట్ ఆఫ్ అనే పదం కనిపిస్తుంది. ఆఫ్, 5/7 పార్ట్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అని చెప్తాడు. 5/7 పార్ట్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్, 5/7 పార్ట్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్. లేదా గ్రేటర్ దాన్, లెస్ దాన్ అనే పదం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లెస్ దాన్ అని కానీ గ్రేటర్ దాన్ అనే పదం కానీ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనం రెగ్యులర్ గా వాడుకుని ఈ పదాలు ఉపయోగించుకొని ఎటువంటి సొల్యూషన్ చేయకుండా కింద ఆప్షన్ చూసి సమాధానం చెప్పేయచ్చు అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ రాశాను, ఒకసారి చూడండి. ఒకసారి అంటే భిన్నాన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పడం కోసం. ప్రాబ్లం లో మనకి ఇలా వర్డ్ కనిపించినప్పుడు లెక్కను సాల్వ్ చేయకుండా ఇవి వర్డ్ తో పాటుగా మనకి ఇంకా మనకి ఒక 4-5 లైన్ల ప్రాబ్లం ఇస్తాడు. అదంతా మనకి అవసరం. అక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ భిన్నాన్ని చూసి మనకు ఒక ఐడియా ఏర్పరుచుకున్నాం అనుకోండి, లెక్కన ఎటువంటి సొల్యూషన్ లేకుండా మనకి ఏమీ రాకపోయినా జస్ట్ కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం ఇవి కనుక వస్తే ఆప్షన్ చూసి సమాధానం చెప్పేయచ్చు. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్లియర్ గా ఇప్పుడే మాట్లాడుకున్నా, మనకి ఎప్పుడైతే మనం భిన్నం చూసామో ఖచ్చితంగా ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడో, ఈ లో, కి, కంటే అనే 3 పదాలు మాత్రమే తారసపడుతూ ఉంటాయి. లో అని గాని, కి అని గాని, కంటే అని గాని తారసపడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఈ పదాలు తారసపడుతూ ఉంటే చూసుకోండి ఒకసారి. ఆఫ్ అని గాని, లెస్ దాన్, గ్రేటర్ దాన్ గాని కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రాక్షన్ చూసామో ఈ పదాలతో మనకి ముడిపడి ఉంటుందని చెప్తున్నా. ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్ భిన్నం చూసామో ఆటోమేటిక్ గా ఈ పదంతో కనుక లింక్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనకి లెక్క చూసినట్టే మనం సమాధానం చెప్పేసుకోవచ్చు.
ఎలా మాట్లాడుకుంటామంటే కనుక ఇక్కడ 7లో 5, 7కి 5, 7 కంటే 5 అని చెప్పాం. అంటే 7 వాటాలలో 5 వాటాలు, 7 వాటాలలో 7గురిలో 5గురు, 7గురిలో 5గురు. పక్కన వాడు బాలికలు అన్నాడు అనుకోండి, 7గురిలో 5గురు బాలికలు గర్ల్స్ అని చెప్తాం. టోటల్ గా 7 మెంబర్స్ ఉంటే అందులో 5 గర్ల్స్ అని చెప్తాం. లేదా 5/7 బాయ్స్ అని చెప్పాడు అనుకోండి, 7గురిలో 5గురు బాయ్స్ అని చెప్పొచ్చు, 7గురిలో 5గురు బాలురు అని చెప్తాం. లేదు ప్రాఫిట్ వచ్చింది అన్నాడు అనుకోండి, 7 రూపాయలకి 5 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 7 రూపీస్ మనం పెట్టుబడి పెడితే అందులో 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని చెప్తాం. 7కి 5 లేదా 7కి 5 రూపీస్ ప్రాఫిట్ అదనంగా వచ్చింది అంటాడు, ఎక్కువగా వచ్చింది అంటాడు, ఎక్కువగా వచ్చింది లేదా తక్కువగా వచ్చింది, ఈ పదాలు పడుతూ ఉంటాడు. అందుకని లో, కి, కంటే అనే పదం తారసపడుతూ ఉంటాయి. 7కి 5, 7లో 5, 7 కంటే 5. ఓకే, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. 5/7 అని చెప్తాం, 5/7 అని చెప్తాం, 5 గ్రేటర్ దాన్, 5 లెస్ దాన్ అనే పదాలతో మనకు వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి జస్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే కనుక చూడండి ఒకసారి. ఒక తరగతిలో మొత్తం విద్యార్థులలో 2/5 మంది బాలురు అని చెప్పాడు. ఒక తరగతిలో మొత్తం విద్యార్థులలో ఎవడిలో అంటాడో వాడెప్పుడూ కూడా మనకి డినామినేటర్ లో ఉంటాడు. ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడో వాడెప్పుడూ కూడా మనకి డినామినేటర్ లో ఉంటాడు, హారంలో ఉంటాడు. వాడెప్పుడూ కూడా మనకి డినామినేటర్ లో హారంలో ఉంటాడు. కాబట్టి క్లియర్ గా మనం హ్యాపీగా చూసుకొని చెప్పేయచ్చు అనమాట. ఒక తరగతిలో మొత్తం విద్యార్థులలో అని చెప్పాడు కాబట్టి మొత్తం విద్యార్థులు అనేది డినామినేటర్ లో ఉంటుంది. అంటే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే కనుక 5గురు. చూడండి ఒకసారి, బాయ్స్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్ 2/5 ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్, 2/5 ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్, 2/5 ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్, 2/5 ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్. ఎప్పుడైతే మనకి అక్కడ చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ లో అని కనిపిస్తే ఇక్కడ హాఫ్ అని కనిపిస్తూ ఉంటుంది. 2/5 ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ లో 2/5 ఉన్నారని చెప్తున్నాడు. ఆ టోటల్ స్టూడెంట్స్ డినామినేటర్ లో ఉంటుంది అని చెప్తున్నా. టోటల్ స్టూడెంట్స్ అనే నెంబర్ మనకి డినామినేటర్ లో ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి న్యూమరేటర్ అనేది ఎవరైతే మాట్లాడుతారో వాడి గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. మొత్తం విద్యార్థులు 5గురు, 5గురులో లేదా 5 వంతులలో 2 వంతుల మంది బాలురు ఒక వాక్యం వస్తారన్నమాట. ఇక్కడ మనం రాసుకున్నాం అనుకోండి, 5గురిలో 2 లేదా 5 వంతులలో 2 వంతుల మంది బాలురు అనే వాక్యం తయారవుతుంది, ఒక సెంటెన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్లియర్ గా మనకి ఏం చెప్పొచ్చు, ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడు, వాడు ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ లో ఉంటాడు. ప్రాబ్లం అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళి వాడు చివరిలో అడిగే ప్రశ్న ఏంటంటే బాయ్స్ ఎంతమంది అంటాడు, లేదా గర్ల్స్ ఎంతమంది అంటాడు, లేదా టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటాడు. వాడు ప్రాబ్లం డిజైన్ చేసుకొని ఏదో డిజైన్ చేసుకుంటాడు, ఫ్రాక్షన్ ఇచ్చి ఏదో డిజైన్ చేసుకుంటాడు. చివరిలో వాడు అడగాలి అనుకుంటే బాయ్స్ నెంబర్ అడగాలి, గర్ల్స్ నెంబర్ అడగాలి, టోటల్ నెంబర్ అడగాలి. అలా అడిగినప్పుడు లెక్క చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇక్కడ బాయ్స్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఇక్కడ బాయ్స్ తాలూకు నెంబర్ ఎంత, ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ 5, బాయ్స్ 2, ఆటోమేటిక్ గా గర్ల్స్ ఎంతమంది, 3. టోటల్ 5 కాబట్టి బాయ్స్ 2 అని చెప్పాము, ఆటోమేటిక్ గర్ల్స్ ఎంతమంది, 3. 2 బాయ్స్ ఉంటే 3 గర్ల్స్ ఉన్నారు అని అర్థం. టోటల్ గా 5 మెంబర్స్. ఇప్పుడు వాడు ఏదో ప్రశ్న డిజైన్ చేశాడు, ఏదేదో డిజైన్ చేసాడు, మనకు అనవసరం, మాట్లాడుకుంటాం. ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత లెక్కలు చేస్తున్నప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఫ్రాక్షన్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నాను కావాలని. ఇక్కడ బాయ్స్ ఎంతమంది అనగానే లెక్క చేసే ప్రయత్నం చేయకూడదు. బాయ్స్ తాలూకు నెంబర్ ఎంత, 2. ఆప్షన్ లో సెకండ్ టేబుల్ పోవాలి. అంటే 2 చూడమనుకోండి, జస్ట్ భిన్నాన్ని బట్టి మనం లెక్క చేసుకుంటాం. గర్ల్స్ ఎంతమంది అని అనుకోండి, ఆప్షన్ లో నెంబర్ 3 పోవాలి అని చూస్తాం. ఆప్షన్ లో పోవాలి, సాల్వ్ చేయమని చెప్పట్లా, ఆప్షన్ లో థర్డ్ టేబుల్ ఎక్కడ పోతుందో చూసుకుంటాం. టోటల్ మెంబర్స్ ఎంతమంది అని చెప్పాడు అనుకోండి, ఇక్కడ మనకి 5 అనేది కింద ఉన్న ఆప్షన్ ఎక్కడ పోతుందని చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం రాదు. ఇలాంటివి చాలా లెక్కలు మనకి తారసపడుతూనే ఉంటాయి. ఏమీ చేయకుండా, లెక్కలు ఏమీ చేయకుండా కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం ఈ 4 మన దగ్గర కనుక ఉంటే కింద ఆప్షన్ చూసి లెక్కలు మనకి 60% లెక్కలు చేయొచ్చు అండి. 60% లెక్కలు చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా,
చెప్పిన ప్రతి లెక్కనే నువ్వు ఈ రకంగా మనకి మనం ఇచ్చే క్లాస్ రూమ్ షీట్లు కావచ్చు, ప్రాక్టీస్ షీట్లు కావచ్చు, ప్రీవియస్ పేపర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆలోచన తీరు ఆ రకంగానే కొనసాగితే 60 కాదు 80% వరకు సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెక్క చదువుతూనే ట్రావెల్ అవుతూనే సమాధానం చెప్పచ్చు. కాబట్టి 2 పదాలు బాగా పరిచయం చేశాను, జాగ్రత్తగా మనిషిని ఒకసారి. ఫస్ట్ పదం ఏంటి అంటే కనుక మనకి పర్సెంట్ అనగానే 100కి ఆ పర్సెంట్ లో మనకి 3 పదాలు తారసపడతాయి. పర్సెంట్ అనగానే 3 పదాలు, ఒకటి పర్సెంట్, రెండవది 100% అనగానే కంప్లీట్ వాల్యూ, థర్డ్ వన్ 20% ఇంక్రీజ్ అయింది అనగానే 120%, 20% డిక్రీజ్ అయింది అనగానే 80%. పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలి అనుకుంటే కనుక ఏదైతే కావాలనుకున్నాం దాని పైన రాసుకోవాలి, ఒరిజినల్ వాల్యూ కింద రాస్తాం. ఎప్పుడు పర్సెంటేజ్ పాయింట్ చేయమన్నా ఇంటూ 100 అని చెప్తాం. పర్సెంట్ అనగానే జస్ట్ ఈ 3 వాక్యాలు దగ్గర మనం వచ్చేయాలి. అది బైహార్ట్ చేయమని కాదు, నీకు నువ్వుగా సెల్ఫ్ చెప్పుకోమని. పర్సెంట్ అంటే ఏంటి, 100%, ఏదో ఒక నెంబరు 20% ఇంక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది అని చెప్పేసి నీకు నువ్వుగా మాట్లాడుకుంటావు. అక్కడికి అయిపోయింది కదా. రెండవది ఫ్రాక్షన్ అనగానే ఏదో ఒక ఫ్రాక్షన్ నువ్వు ఇచ్చేసుకో. 7/13, అప్పుడు ఏం చెప్తాం, 13కి 7, 13లో 7, 13 కంటే 7 అని చెప్తాం. ఓకే, మనకి బండగా చెప్పాను కదా, లో బండగా మాట్లాడమంటే కనుక తెలుగు అయితే కనుక మనకి తారసపడే పదాలు లో, తరగతిలో, మొత్తం విద్యార్థులలో అంటూ ఉంటాడు. అందుకని ఎవడిలో అంటాడో, ఎవడి కంటే అంటాడో, ఎవడికి అంటాడో వాడు ఎప్పుడు డినామినేటర్ లో ఉంటాడు. అందుకని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఒక తరగతిలో మొత్తం విద్యార్థులలో అని చెప్పేసి భిన్నం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి అలా భిన్నం స్టార్ట్ అయింది, ఎవడిలో అంటాడో వాడు ఎప్పుడు డినామినేటర్ లో ఉంటాడు. ఓకే, అసలులో 5వ వంతు వడ్డీ అంటాడు, అసలులో 2/5వ వంతు వడ్డీ వచ్చింది అంటాడు. బార్ వడ్డీ లెక్కలకు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అసలులో అని చెప్పాడో, ఎప్పుడైతే మనకి అసలులో ప్రిన్సిపల్ లో అని పదం వాడాడో క్లియర్ గా మనకి ప్రిన్సిపల్ ఎంత అంటే కనుక 5, ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక, వడ్డీ ఎంత అంటే కనుక 2 అని చెప్పేయచ్చు. ఆప్షన్ చూసి సమాధానం చెప్పేయచ్చు. అందుకని ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడో వాడు ఎప్పుడు డినామినేటర్ లో ఉంటాడు. ఓకే, ఇంగ్లీష్ మీడియం అయితే కనుక బండగా ఉండే పదాలు ఏంటంటే అవుట్ ఆఫ్, అది ఆఫ్ అని పదం వాడుతూ ఉంటాం, లేదా లెస్ దాన్, గ్రేటర్ దాన్ పదం కనబడుతూ ఉంటది. ఫ్రాక్షన్ చూడగానే మనకి సింపుల్ గా ఈ పదం అనుకోండి, సింపుల్ గా ఈ పదం జస్ట్ ఏదో ఒక ఫ్రాక్షన్ తీసుకోండి, ఫలానా వాళ్ళు 5లో, ఇది 7లో 5, 7కి 5, 7 కంటే 5 అని ఏదో ఒకటి సరదాగా అనుకోండి. అక్కడతో 2 పదాలు అయిపోయి దాన్ని ప్రాబ్లమ్స్ యూజ్ చేయగలిగితే కనుక ఎక్స్ట్రా ఆర్డర్కి పనిచేస్తుంది. ఓకే, కాబట్టి ఈ 2 పదాల మీద కొంచెం ఫోకస్ పెట్టండి. అలాగే ప్రాబ్లం చేసేటప్పుడు మనకి బేసిక్ అవసరం ఏమున్నాయి. బేసిక్ అంటే కనుక నేను చేయాల్సినవి చెప్తాను, అలాగే నువ్వు చేయాల్సినవి కూడా చెప్పాలి కదా. నువ్వేం చేయాలి అంటే కనుక ఏమి ఆవేశపడిపోవద్దు. సింపుల్ గా 1 ఎక్కాలకి సంబంధించి 20 టేబుల్స్ నేర్చుకోవాలి తప్పనిసరిగా. 20 టేబుల్స్ మన దగ్గర బాగా ఉండాలి. 20 ఎక్కాలు నేర్చుకోవాలి, 20 టేబుల్స్ నేర్చుకోవాలి తప్పనిసరిగా. అయితే ఒకేసారి నేర్చుకోవద్దు, రోజుకు 1 టేబుల్ చొప్పున నేర్చుకోండి, రోజుకు 1 టేబుల్ చొప్పున నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ టేబుల్ 1 ఎక్కం ఎలా ఉండదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, మనం 5th, 6th కూడా ఓకే, 5th వరకు అలవగ్గా వస్తాయి. 6th నుంచి మనం నేర్చుకోవాలి. 10th నేర్చుకోవాల్సిన అవసరం లేదు, 11 కూడా పెద్దగా అవసరం లేదు. మిగతా వరకు కొంచెం డైలీ 1 టేబుల్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు క్యాల్కులేషన్ అనేది స్పీడ్ అవుతుంది. టైం ఎక్కడ మనం సేవ్ చేయగలుగుతాం, క్యాల్కులేషన్ స్పీడ్ గా ఉన్నప్పుడు. క్యాల్కులేషన్ స్పీడ్ గా ఉండాలంటే కనుక ఏం చెప్పాలి, ఖచ్చితంగా టేబుల్స్ రావాలి. ఓకే, ఆ క్యాల్కులేషన్ క్యాన్సిల్ చేసేటప్పుడు మనం తడుముకుంటా కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగా టైం తీసుకుంటాం. మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ కావచ్చు. అందుకని 20 టేబుల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ అర్థమెటిక్ సంబంధించి కావచ్చు, రీజనింగ్ సంబంధించి కావచ్చు, 30 వరకు స్క్వేర్స్ అనేవి రావాలి. 30 వరకు స్క్వేర్స్, 21 స్క్వేర్ అనగానే చెప్పగలగాలి, 25 స్క్వేర్ అనగానే చెప్పగలగాలి. ఆ 30 వరకు స్క్వేర్స్ రావాలి, 21 వరకు క్యూబ్స్ రావాలి. ఎందుకంటే ఎక్కువగా మనకి రిపీట్ అయ్యే పదాలు కాబట్టి 20 అని చెప్పొచ్చు, 21 ఒకటి బాగా రిపీట్ అవుతుంటుంది మనకి. 30 వరకు స్క్వేర్స్ రావాలి, 21 వరకు క్యూబ్ రావాలి. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా డిస్కస్ చేస్తాం అంటే మనం
ఇవి నేర్చుకోవాలి అంటే ఒక ప్రాథమికంగా ఒక మనకి ఇవి నేర్చుకోవాలి, చిన్న పదాలు చెప్తున్నాం అంతే. ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు అలా ఎలాగైతే నేను చెప్తామో అలా ఇక్కడ కూడా మనకి మీకు పక్క నుంచి ఈజీ వే కూడా చెప్తూ ఉంటాం. స్క్వేర్స్ వచ్చినప్పుడు ఎలా ఈజీగా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా క్యూబ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు నేను చెప్పడానికంటే ముందు రోజు కొద్దిగా నువ్వు నేర్చుకో లోపు. ఇక్కడ 30 స్క్వేర్స్ నేర్చుకోమన్నాం కాబట్టి ఈ రోజు ఒక 5 స్క్వేర్స్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, రేపు ఒక 6 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు, ఆ నెక్స్ట్ డే 11 స్క్వేర్ నుంచి 15 స్క్వేర్ వరకు. అలా రోజుకు కొన్ని స్క్వేర్స్ నేర్చుకోండి, తప్పే ఉంది. అలా 20 టేబుల్స్ నేర్చుకోండి, అలాగే స్క్వేర్స్ అనేది నేర్చుకోండి. అలాగే ఇది నేను చెప్తాను థర్డ్ వన్, కానీ ఖచ్చితంగా మనకి మార్కులు తీసుకొచ్చేది అనమాట. అన్ని మార్కులు తీసుకొచ్చేవే కానీ ఈజీ చేసేస్తూ ఉంటాయి కొంచెం కొన్ని. ఏంటవి అంటే కనుక మనకి డివిజిబిలిటీ రూల్స్, భాజనీయతా సూత్రాలు. ఇది నేను చెప్తా ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఆప్షన్ యూజ్ చేయడానికి మనకు బాగా పనిచేస్తాయి డివిజిబిలిటీ రూల్స్, భాజనీయతా సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్. వీటికి సంబంధించి మాట్లాడుకుంటాం. అన్ని 3 వర్డ్సే కాబట్టి 20 ఎక్కల మీద ఫోకస్ పెట్టండి. 30 స్క్వేర్స్ గురించి 21 క్యూబ్స్ గురించి నేర్చుకోండి. ఆటోమేటిక్ గా మనకి ఇది ఎలాగా నేను నేర్పుతూ వస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది నేను నేర్పడానికంటే ముందే సెకండ్ టేబుల్ థర్డ్ టేబుల్ నేర్పలేని కానీ కొన్ని వచ్చినప్పుడు ఎలా ఈజీగా చేసుకోవాలని చెప్తాం. ఓకే, ఎలా ఈజీగా మనం క్యాల్కులేట్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం, అది కామన్ అది. ఓకే, కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ మనం పంచసూత్రాలని చెప్పాం. మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆప్షన్ కనుక యూజ్ చేయలేకపోతే, లెక్క చేస్తున్నప్పుడు ఆప్షన్ కనుక యూజ్ చేయలేకపోతే కనుక మనకు ఉండే పంచసూత్రాల్లో ఫస్ట్ది కంపారిజన్ అని మాట్లాడాం. కంపారిజన్, పోల్చడము అని చెప్పాను, కంపారిజన్. సెకండ్ కంటిన్యూస్ పర్సంటేజ్, వరుస శాతాలు అని మాట్లాడాను, వరుస శాతాలు. మూడవది ఏడివిడి, ఎవడిది వాడిదే. నాలుగవది ఎలిగేషన్, ఈ ఎలిగేషన్ ప్రతి పదాన్ని మనం పరిచయం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏమైతే డిస్కస్ చేసామో ఓవరాల్ అర్థమెటిక్ అంతా కూడా అవే డిస్కస్ చేస్తాం. ఇక 5th వన్ ఏంటంటే కనుక మనకి సమానము, ఈక్వల్ అనే పదం కనబడినప్పుడు ఏం చేస్తాం. ఓకే, అందుకని మనకి 3 వర్డ్స్ అని చెప్పాను, 2 వర్డ్స్ పరిచయం చేశాను. ఒకటి పర్సెంట్, 2 ఫ్రాక్షన్. అలాగే ప్రాబ్లమ్స్ చేయాల్సి కనుక వస్తే ఎనీ చాప్టర్ ప్రాబ్లమ్స్ కనుక చేయాల్సి కనుక వస్తే 5 కాన్సెప్ట్లు, 5 కాన్సెప్ట్లు ఓవరాల్ అర్థమెటిక్ అంతా కూడా, లేదా ఒక జనరల్ లెక్క అవుతుంది. ఓకే, ఎనీ ఎగ్జామ్, స్టేట్ ఆర్ సెంట్రల్, బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సిలబస్ ఇదే. నువ్వు బేసిక్స్ నుంచి హై స్టాండర్డ్ వరకు నేర్చుకుంటూనే వెళ్ళాలి. బేసిక్స్ నుంచి హై స్టాండర్డ్ వరకు నేర్చుకోవాలి. సార్ నేను గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నా సార్, కొంతమే నేర్చుకుంటాను, అలాంటివి పెట్టుకోకూడదు. ఓకే, చాలా పేపర్లు డిజైన్ చేయాలి కాబట్టి ఒక్కొక్క పేపర్ టఫ్ గా ఉంటుంది, ఒక పేపర్ ఈజీగా ఉంటుంది. ఆడెవడకు ఈజీగా పేపర్ వచ్చిందని చెప్పేసి నువ్వు హార్డ్గా ఉన్న పేపర్ కూడా చూడాలి కదా. అందుకని ఎంతవరకు నేర్చుకోవాలి అంతవరకు నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప నేను గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నానండి, చిన్న ఎగ్జామ్ ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నానండి, అందుకని చిన్న ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు ఈ స్థాయి చాలు అని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, నువ్వు హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వు. నువ్వు హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అయ్యావు ఆటోమేటిక్ గా కింద నుంచి ఏ ఎగ్జామ్స్ వచ్చినా హ్యాపీగా నువ్వు రాయగలుగుతావు. అందుకని చెప్పేటప్పుడు చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసి హై స్టాండర్డ్ వరకు మనకి వెళ్ళడం జరుగుతుంది. బేసిక్స్ తో స్టార్ట్ చేస్తాం, హై స్టాండర్డ్ ఏదైతే ఉందో అంటే ఎన్ని రకాల విషయం అంటే అన్ని రకాల మనం డిస్కస్ చేసుకుంటూనే వెళ్తానే ఉంటాం. అన్ని రకాల, మీ భాషలో చెప్పాలంటే అన్ని రకాల మోడల్లో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది, చెప్పుకుంటాం. ఓకే, కాబట్టి బేసిక్స్ నుంచి 0 స్థాయి నుంచి హై స్టాండర్డ్ వరకు అంటే అడ్వాన్స్ స్టాండర్డ్ వరకు కూడా మనం లెక్కలు చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటాను. ప్రతి వీడియో రాస్తున్నప్పుడు నోట్స్ శుభ్రంగా రాసుకోండి, ఖచ్చితంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ప్రాబ్లం చెప్పినప్పుడు ప్రాబ్లం క్వశ్చన్కి ఒకసారి పాస్ చేయడం అలా చేయకూడదు. ప్రాబ్లం అంతా వినేయండి. ప్రాబ్లం అంతా వినేసిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం నోట్ చేసుకుని ఆ సొల్యూషన్ అంటే సెకండ్ ప్రాబ్లంకి వెళ్లే ముందు ఫస్ట్ ప్రాబ్లం నీకు ఏది అర్థమైందో నువ్వు సొంతంగా రాసుకో. అంతే తప్ప అక్కడ చెప్తున్న ఒక మాట వినేసి రాసుకొని ఒక మాట విని అలా చేయకూడదు. ఓకే, ఇక దీంట్లో ఫస్ట్ పదానికి కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే, కంపారిజన్ పోలిక, ఇది మనకు తెలియదు ఏం కాదు, అందరికీ తెలిసిందే.
కంపారిజన్ అనగానే మనం ఆవేశపడిపోవాల్సిన పని లేదు. ఉదాహరణకి మనందరికి తెలిసిన పదం గురించే మాట్లాడుతాను, నీకు బాగా తెలిసింది. 10% వాల్యూ 20, 25% వాల్యూ ఎంత అని అడిగితే కనుక చాలా మంది చేసే పని ఏంటి అంటే, మ్యాథ్స్ వాళ్ళకి అప్పటికి అర్థమైపోయి ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సార్ క్రాస్ పద్ధతిలో చేయాలి, ఎక్కువ బై తక్కువ చేయాలి, అలాంటి పదాలు వాడుకోకండి. కంపారిజన్ అని చెప్పేసి అన్నాం, పోలిక, పోల్చడం. రీజనింగ్ లో ప్రాబ్లం చేసేటప్పుడు ఎన్ని రకాల లెక్కలు చేసి ఉంటాం. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ చేసినప్పుడు పోలికగా చేసేది. అక్కడ కూడా ఇంకా ఎక్కువ పోల్చాలి, ఇక్కడ అన్ని పోల్చక్కల్లా, 2 పోలిస్తే సరిపోతుంది. అది మీకున్న ఈ బేసిక్ పరిజ్ఞానాన్ని పూర్తిగా గనక ఉపయోగించగలిగితే ఆల్మోస్ట్ చాలా వరకు లెక్కలు ఇదే కోలోకి వచ్చేస్తాయి. అందుకనే ఫ్రాక్షను పర్సెంట్ నీకు ముందుగా ఎందుకు చెప్పారంటే, ఓకే, ఫ్రాక్షన్ పర్సెంట్ ముందుగా ఎందుకు చెప్పారంటే అది ఏ చాప్టర్ అయినా ఆ పదాలతో వస్తాయి. థర్డ్ ఇంకో 3వ పదం పరిచయం చేయలేదు ఇంకా నేను. రేషియో, నిష్పత్తి, ఇంకా ఆ రేషియో అనే పదం గురించి ఇంకా పరిచయం పెట్టలేదు, చేస్తా. అయితే ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు 10%కి 20 అయితే 25%కి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం, ఈ 25/10 ఇంటూ 20 వేసుకోవడం, అలా చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో 25/10 ఇంటూ 20 ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ తప్పని చెప్పను, కానీ ఒక స్టెప్ వేయడానికి అనుకూలంగా వస్తుంది. ఒక స్టెప్ వేస్తున్నామంటే మనం టైం తీసుకుంటున్నాము అని అర్థం. ఒక స్టెప్ వేస్తున్నామంటే టైం తీసుకుంటున్నామని అర్థము. కానీ దానికంటే ముందు మన కంటి చూపుతో మన సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. పోల్చడం ఇంత ఇంటర్నేషనల్ ఏమీ కాదు, మన లోపల దాగి ఉన్న దాన్ని ఒక్కసారి బయటికి తీయండి అని చెప్తున్నా. అందుకే ఏడు లోపల దాగి ఉంది అంటే కనుక నువ్వు కంపేర్ చేసేటప్పుడు ఈ రకంగా క్రాస్గా కానీ, అడ్డంగా కానీ, నిలువుగా కానీ నీ కంటి చూపు ఎంత స్పీడ్ గా పనిచేస్తే ఆ రకంగా కంపేర్ చేయి. అంటే ఉదాహరణకి చూడ ఒకసారి, ఇక్కడ 10కి డబల్, ఇది 10కి డబల్ ఎంత? 20. అదేంటి సార్ ఇది పర్సంటేజ్, ఇది నెంబర్ కదా అంటే మనకి సంబంధం లేదు. ఇది పర్సంటేజ్, ఇది నెంబర్ కదా, ఎలా కంపేర్ చేస్తారంటే మనకి సంబంధం లేదు. వాడికి ఆన్సర్ కావాలి. నేను సొల్యూషన్ అంతా చేయమని చెప్పడు కదాడు, ఆన్సర్ ఇవ్వాలంటే. కాబట్టి 10%కి 20 అనగా 10కి డబల్ 20, 25 డబల్ ఎంత అంటే కనుక 50. ఇందాక టేబుల్స్ కూడా నేర్చుకోమని చెప్పాను. ఎందుకని అంటే కనుక ఇలా డబల్ అయిందా, సగం అయిందా, లేదా 3 times 3తో మల్టిప్లై చేస్తే వచ్చిందా, 3తో డివైడ్ చేస్తే వచ్చిందా, 4తో మల్టిప్లై చేస్తే వచ్చిందా, 4తో డివైడ్ చేస్తే వచ్చిందా, 5తో మల్టిప్లై చేస్తే వచ్చిందా, 5తో డివైడ్ చేస్తే వచ్చిందా అనేది ఇలా క్రాస్ గా కానీ, ఇలా ఈ టైప్ లో కానీ, అంటే నిలువుగా కానీ అడ్డంగా కానీ నీ కంటి చూపు ఏది స్పీడ్ గా పనిచేస్తే అది. ఓకే, ఆ రకంగా ఆలోచించగలిగితే కనుక స్పీడ్ అయిపోతుంది. 40% వాల్యూ 20 అయితే 100% వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, క్లియర్ గా ఏం చెప్పొచ్చు, ఇది 40, ఇది 20, ఆ రెండు లింక్ కనిపిస్తుంది నాకు. 40లో హాఫ్, 40లో సగం ఎంత అంటే కనుక 20, 100లో సగం ఎంత అంటే కనుక 50. కాబట్టి ఈ రకంగా కంపారిజన్ చేయడం కనుక వస్తే చాలా స్పీడ్ గా చెప్పేసుకోవచ్చు, చాలా స్పీడ్ గా చెప్పేసుకోవచ్చు. ఓకే, 10% 20, 10% 15, 30% వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు క్లియర్ గా మనకి 10కి 15కి మనం వెంటనే చెప్పలేకపోవచ్చు, చెప్పగలిగేవాడు చెప్పేస్తారు, జస్ట్ అనుకుందాం. అప్పుడు నిలువుగా చెప్పగలిగాను చూడండి ఒకసారి. 10 3s, 10కి త్రిబుల్ ఇది, 10 3 30 కాబట్టి 15 3 ఎంత అంటే కనుక 45 అని చెప్పచ్చు. 10 3 30 కాబట్టి 15 3 ఎంత అంటే 45 అని చెప్పచ్చు. జస్ట్ ఇలా కంపారిజన్ కనుక మనం చేయగలిగితే లెక్కలు అనేవి చాలా అంటే చాలా స్పీడ్గా ఎగిరిపోతాయి. అలా కొన్ని కంపారిజన్ ఒకసారి చేసుకొని అప్పుడు మన ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడ కొన్ని రాసాను చూడండి ఒకసారి. 20% వాల్యూ 60 అయితే 30% వాల్యూ ఎంత, 25% వాల్యూ 12.5 అయితే 65% వాల్యూ ఎంత, 30% వాల్యూ 3 అయితే 100% వాల్యూ ఎంత, అలాగే 25% వాల్యూ 100 అయితే 30% వాల్యూ ఎంత. ఓకే, జస్ట్ పోల్చండి, కంపేర్ చేయండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాబ్లం మనకు తారసపడేవే, అక్కడ ఉన్నవి తీసుకొచ్చి కొన్ని పట్టుకొచ్చి ఇక్కడ రాసాను అంతే. అంటే ఎంత స్థాయి లెక్క అయినా ఇలా సింగిల్ లైన్ లో చెప్పొచ్చు అని చెప్పడం కోసం.
1 or 2 లైన్స్ లో లెక్క చేయడం జరుగుతుంది, అంతకంటే ఏముండదు. సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడుకో లెక్క చేస్తాము. కాదు కూడదు అంటే ఈ రకంగా సింగిల్ లైన్ లో చేస్తాం. అయితే కంపారిజన్ చేస్తాం, కంటిన్యూస్ పర్సెంటేజ్ వేస్తాం, ఏడి వీడియన్ వేస్తాం, లేదా ఎలిగేషన్ వేసుకుంటాం, సమానం చేస్తాం. ఏది ఎప్పుడు వాడాలని నేను చెప్తాను. ఓకే, లెక్క చూడగానే ఇలా చెయ్యాలి అని థాట్ మీకు తెలియకుండా లోపల నుంచి బయటకు వచ్చేలా నేను చేస్తాను. ఓకే, కాబట్టి చూడండి ఒకసారి 20% 60 అయితే 30% ఎంత? 20% 60 అయితే 30% ఎంత అనగానే ఏం చెప్పొచ్చు? ఈ రకంగా కంపేర్ చేసుకోవచ్చు. 23s ఎంత అంటే 60, సేమ్ పాయింట్ 33s ఎంత అంటే కనుక 90 అని చెప్పొచ్చు అనమాట. కామన్ గా ఎప్పుడైనా జీరోస్ ఉంటే తీసేయచ్చు కావాలనుకుంటే. కామన్ గా 0 తీసేస్తే 2 3s are 6, 33s are 90 అని చెప్పొచ్చు అనమాట. కామన్ గా జీరోస్ ఉంటే తీసేయచ్చు, కాబట్టి 23s are 60, 33s are 90. కంపారిజన్ ఇష్టం అని చెప్పాను. ఈ రకంగా కంపేర్ చేసినా పర్లేదు, ఈ రకంగా కంపేర్ చేసినా పర్లేదు. మన కంటి పవర్ ఏది స్పీడ్ గా పనిచేస్తే ఆ రకంగా కంపేర్ చేయండి. ఓకే, అలా ఇక్కడ గమనించండి ఒకసారి. 25% వాల్యూ 12.5, 25% విలువ 12.5. అయితే 65% వాల్యూ ఎంత? 65% విలువ ఎంత అడుగుతున్నాడు. ఈ పాటిగా మనకు వచ్చేయాలి. ఏంటది అంటే కనుక 25% లో ఆఫ్ సగము ఎంత అంటే కనుక మనకి 12.5. 25లో సగం ఎంత? 12.5. 25లో సగం ఎంత అంటే 12.5. అందుకని ఈ చివర 0.5 ఉన్నప్పుడు, 0.25 ఉన్నప్పుడు ఆవేశపడాల్సిన అవసరం లేదు. 0.5 అనగానే నేటివిటీ భాషలో ₹1 అంటాం, అలా యూజ్ చేయి, చాలా స్పీడ్గా అవుతాయి. 0.25 అనగానే పావలా అని యూజ్ చేయి, చాలా స్పీడ్గా అవుతాయి. కాబట్టి 25లో సగం ఎంత? 12.5. 65లో సగం ఎంత అంటే కనుక క్లియర్ గా మనకి 32.5, 32.5 అని చెప్తాం. అందుకని పాయింట్స్ చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు, చాలా స్పీడ్గా చెప్పేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పీడ్గా చెప్పేసుకోవచ్చు. ఓకే, కాబట్టి మనం రాసే పాయింట్ మా విధానాన్ని బట్టి దీన్ని బేస్ చేసుకుని గతంలో జరిగినటువంటి పాయింట్ అంటే క్వశ్చన్ చెప్పట్లేదు కానీ 54.25% 108.5% వాల్యూ 54.25 అయితే 100% ఎంత? 108.5% వాల్యూ 54.25 అయితే 100% ఎంత? అటు ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన పెద్ద ప్రాబ్లం అది. దాన్ని జస్ట్ రాస్తే అలా రాసుకోవచ్చు కాబట్టి మీకు ఒక ఐడియా పడి ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఓకే, ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మడం ద్వారా 8.5% లాభం వచ్చింది. 54.25 రూపాయలకి అమ్మడం ద్వారా అతనికి 8.5% లాభం వచ్చింది. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? అది ప్రశ్న. ఒక వస్తువుని 54.25 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 8.5% లాభం వచ్చింది. అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఇది పాటించినటువంటి ప్రశ్న. ప్రశ్న పక్కన పెట్టండి, ముందు కంపారిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక జనరల్ ఐడియా మన దగ్గర ఉంటే కనుక లెక్కలు ఏ రకంగా స్పీడ్ గా చేస్తామని చెప్పడం కోసం మనం జస్ట్ ఈ ఫస్ట్ సెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి, క్లియర్ గా చూడండి ఒకసారి. ఇక్కడ ₹1 ఉంటే ఇక్కడ పావలా ఉంది, దాన్ని చూసి చెప్పేయచ్చు కదా. ₹1 సగం ఎంత? పావలా. సేమ్ 108లో సగం ఎంత? 54. కాబట్టి 108.5లో సగము, అది అక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, భయపడలేదు నేను. 108లో సగం 54, ₹1 సగం పావలా. అందుకే 108.5లో సగం ఎంత? 54 పావలా. సేమ్ పాయింట్ 100లో సగం ఎంత? 50. ఆ రకంగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అలా మిగతా కూడా చూడండి ఒకసారి. 17.5% వాల్యూ 35, 31% వాల్యూ ఎంత? జాగ్రత్తగా మంచి ఒకసారి. ఇక్కడ మనకి ₹1 ఉంది, ఇక్కడ టోటల్ అయిపోయింది కాబట్టి చూడండి ఒకసారి డబుల్ అయింది. 17.5కి డబుల్ ఇది. 17.5కి డబుల్ ఎంత? 35. 17 34, ₹1 కాబట్టి 17.5కి డబుల్ ఎంత అంటే 35. 31కి డబుల్ ఎంత అంటే 62. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో కాదు, మన ఫ్యామిలీలో మన పేరెంట్స్, అందులోనూ ఇల్లిటరేట్ ఏమీ చదువుకున్న పేరెంట్స్ కూడా ఈ రకంగా లెక్కెడతారు. ఓ మాస్టర్గా చదువుకున్న
ఓకే, ఒక మోస్తరుగా చదువుకున్న అంటే ఒక 5th క్లాస్ చదివిన పేరెంట్స్ ఉంటారు, 10th క్లాస్ వరకు చదివిన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు లెక్కలు వేసే విధానం కానీ చదువుకోని పేరెంట్స్ అది మనందరికీ తారసపడే వ్యక్తులే. కాబట్టి వాళ్ళు లెక్కలు వేసే విధానం, వాళ్ళ లెక్కల విధానం అడాప్ట్ చేసుకోండి అని చెప్పి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు లెక్కలు ఇంకా స్పీడ్గా చేయగలుగుతున్నాం అని చెప్తున్నాం. నో ఫార్ములాస్, నో ఎక్స్, నో వై, నో జెడ్, జస్ట్ సింపుల్ పాయింట్. తెలియకుండా మన లోపల దాగి ఉన్నదాన్ని బయటికి తీయండి అని చెప్తున్నా. ఓకే, కాబట్టి ఆ రకంగా సమాధానం చాలా స్పీడ్గా చెప్పొచ్చు. కంపారిజన్ ఇష్టం అని చెప్పాను, ఇలాగైనా కంపేర్ చేయొచ్చు, ఈ రకంగానే కంపేర్ చేయొచ్చు. నీకు అవకాశం లేదు కాబట్టి ఇలా కంపేర్ చేశాను. కానీ ఖచ్చితంగా ఏదో ఒక చోట మనకి కంపారిజన్ వస్తుంది. అలా కంపారిజన్ లేకుండా లెక్క రాదు. అది ఫ్రాక్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది, పాయింట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇలాగే అవ్వాలా సార్, ఎందుకు అవ్వాలి అని అనిపిస్తుంది కదా, అందుకోసం నీకు క్లారిటీ ఇస్తున్నా. ఖచ్చితంగా దీని ఇలా అవుతుంది అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఏమండిపోయి చూడండి ఒకసారి. 75% వాల్యూ 25, 60% వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 75కి 60కి లింక్ లేదు, కానీ 75కి 25కి లింక్ ఉంది. ఏంటది అంటే కనుక మనకి 75లో 1/3 మూడో వంతు, 75లో మూడో వంతు 25, 60లో మూడో వంతు ఎంత అంటే కనుక 20 అని చెప్తాం. 75లో మూడో వంతు 25, 60లో మూడో వంతు ఎంత అంటే 20. ఈ లోకల్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే చాలా స్పీడ్గా వెళ్తాయి. అందుకే 75లో 1/3 వాల్యూ ఎంత 25, 60లో 1/3 వాల్యూ ఎంత అంటే 20. అలాగే పైది కూడా గమనించండి ఒకసారి. 25% వాల్యూ 100 అయితే 30% వాల్యూ ఎంత అనగానే 25 4 25 4 100 కాబట్టి 34 ఎంత అంటే కనుక 120 అని చెప్పొచ్చు. 25 4 100 కాబట్టి 34 ఎంత అంటే కనుక 120 అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. 30% వాల్యూ 3 అయితే 100% వాల్యూ ఎంత? కామన్ గుండి జీరోస్ తీసేయమని చెప్పాను. కామన్ గుండి జీరో తీసేస్తే చూడండి ఒకసారి, లేదా సరదాగా మాట్లాడుకుందాం. 30కి 0 తగ్గింది 3 అయ్యింది. అలాగే 100కి 0 తగ్గితే 10 అవుతుంది. సింపుల్ పాయింట్, అలా కూడా అనుకోవచ్చు. 30కి 0 తగ్గింది 3 అయింది. అలాగే 100కి 0 తగ్గింది కనుక ఎంత అంటే కనుక 100కి 0 తగ్గితే 10 అవుతుంది. లేదా కామన్ గుండి 0 తీసేస్తే, కామన్ గుండి ఒక 0 తీసేస్తే 3కి 3 అయింది కాబట్టి 10కి 10 అవుతుంది. అంటే 30ని 10తో భాగిస్తే 3 వచ్చింది, 100ని 10తో భాగిస్తే 10 అని చెప్పేసి అంటాం. అలా కాకుండా సరదాగా అనుకోండి చెప్తున్నా. 33 0 తగ్గింది, 100 0 తగ్గితే 10 అవుతుంది. రివర్స్ లో కూడా 0 కూడా పెంచుకోవచ్చు, 0 కూడా పెంచుకోవచ్చు, 0 కూడా మనం పెంచుకోవచ్చు. ఎలా అంటే కనుక 15% వాల్యూ 150 అయితే 25% వాల్యూ ఎంత అంటే కనుక ఆవేశపడక్కర్లా, దీనికి 0 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా 0 పెరుగుతుంది, 250 అవుతుంది. 250 అవుతుంది. ఓకే, అలాగే ఇంకా మనకి ఇంకేముంది. 16% వాల్యూ 40 అయితే 100% వాల్యూ ఎంత? 16% వాల్యూ 40 అయితే 100% వాల్యూ ఎంత అనగానే సార్ 16లో 40 లేదు, 100లో 16లో 100 కూడా లేదు. క్రాస్ గా కంపేర్ చేద్దామంటే 16లో 40 లేదు. ఇప్పుడు నిలువుగా కంపేర్ చేద్దామంటే 16లో 100 లేదు. ఓకే, అటు నిలువుగా కానీ ఇటు అడ్డంగా కానీ కంపేర్ చేద్దామంటే లేదు. 16 ఎక్కలు 40 లేదు, 16 ఎక్కలు 100 లేదు. అందుకని నాకు కనిపిస్తున్న లింక్ ఏంటి అంటే కనుక ఇక్కడ 16 చూడండి ఒకసారి, ఇక్కడ 4 కనిపిస్తుంది. 16కి 4కి లింక్ ఏంటి? 16కి 4కి లింక్ ఏంటి? 16లో 4వ వంతు, 16లో 4వ వంతు 4, ఎక్స్ట్రా 0 ఉంది. అలాగే 100లో 4వ వంతు ఎంత? 25, ఎక్స్ట్రా 0 ఉంది. లెక్క సాల్వ్ చేసిన ఇదే వస్తుంది. 16లో 4వ వంతు 4, ఎక్స్ట్రా 0 ఉంది. సేమ్ పాయింట్ 100లో కూడా 4వ వంతు ఎంత? 25, ఎక్స్ట్రా 0 ఉంది. అందుకని జస్ట్ చిన్న పాయింట్, చిన్న చిన్న పదాలు ఉపయోగించుకొని లెక్కలు అనేవి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు ఈ పదం పరిచయం చేశానంటే కనుక మాక్సిమం లెక్కలు మనకి ఈ కంపారిజన్ అనే దాని మీద మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. కంపారిజన్ అనే దాని మీద మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఈ ఇంట్రడక్షన్ కి సంబంధించి ఏం డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ అంటే కనుక పర్సంటేజ్ కోసం మాట్లాడలేదు, ఓవరాల్ గా మాట్లాడుకుంటూనే వచ్చాం కావాలని. అందులో ఫస్ట్ పదం ఏం మాట్లాడుకున్నాం? పర్సంటేజ్ గురించి మాట్లాడుకున్నాం. రెండోది ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాం. ఏ చాప్టర్లకు వెళ్ళినా సరే లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, నేను గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. కొన్ని లెక్కలు కూడా చేసాం, ఇక్కడ పక్కన పెట్టండి. మనం దీంట్లో
పర్సెంట్ అనగానే మనం పెర్సెంట్ అంటే ఏంటి అంటే కనుక పెర్ 100కి అని అర్థం, పెర్ 100. నెక్స్ట్ 100% అంటే కనుక కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ. మార్కులు, జీతము, ఆదాయము, అలాగే విద్యార్థులు, గ్రామ జనాభా, ఓటర్లు సంఖ్య. ఓకే, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. లాభ నష్టాలకు వస్తే కనుక కొన్న వెల, కాస్ట్ ప్రైస్, ప్రిన్సిపల్ అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ 30% ఇంక్రీజ్ అయింది అంటే కనుక 130%, 30% డిక్రీజ్ అయింది అనగానే 70%, 30% పెరిగింది అనగానే 130%, 30% తగ్గింది అనగానే 70%. మనం బుక్ ఓపెన్ చేయగానే, అర్థమెటిక్ ఓపెన్ చేయగానే ఏ చాప్టర్ లోకి వెళ్ళినా సరే ఫస్ట్ మన పర్సెంట్ అనగానే కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇలా అనుకోవాలి. ఈ గంట సేపు క్లాస్ మాట్లాడింది వీటి గురించే. రెండవది ఫ్రాక్షన్ కి సంబంధించి ఏదో ఒక ఫ్రాక్షన్ నోటుకు వచ్చింది రాసుకోండి. 5/13 అని నోటుకు వచ్చింది అనుకోని 13లో 6, సారీ 5, 13కి 5, 13 కంటే 5 అని సరదాగా అనుకోండి. రాయిగా మనకు అర్థమైపోతుంది. ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడో వాడెప్పుడు కూడా మనకి ఎక్కడ మనకు ఉంటాడు అంటే కనుక డినామినేటర్ లో ఉంటాడు, హారంలో ఉంటాడు అని సరదాగా అనుకోండి. ఫ్రాక్షన్ కి సంబంధించి ఏదో ఒక భిన్నాన్ని ఊహించుకోవడం, లో, కి, కంటే అనే పదాలు హారంలో ఉంటుంది అని అనుకుంటాం. పర్సన్ అనగానే 3 పదాల గురించి అనుకుంటాం. ఇక 3వ పదం రేషియో, నిష్పత్తి గురించి మాట్లాడుకుందాం. అలాగే కంపారిజన్ లెక్కలకు సంబంధించి ఏ రకంగా చేస్తా మాట్లాడుకున్నాం. ఓకే, మన దగ్గర లోపల దాగి ఉన్న పదాలనే మీకు తెలిసిన దాన్నే ఒక్కసారి గుర్తు చేశాను. అందుకే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉంటుందని చెప్పాను. మన లోపల దాగి ఉన్న స్కిల్స్ బయటకు తీస్తూ ఉంటాం. దీనివల్ల మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించగలుగుతారు. షార్ట్ టైంలో మనం ఆశ పెట్టగలుగుతారు. ఖచ్చితంగా చెప్పగల విషయం, ఖచ్చితంగా చెప్పగలం. నిమిషం అని చెప్పలేను కానీ 30 seconds లో క్వశ్చన్ చదవడం, ఆన్సర్ కూడా అయిపోతూ ఉంటుంది. మరి 2-3 seconds లో అయిపోతుంది. ప్రశ్న చదవడానికి టైం పడుతుంది. 2-3 seconds, 10 seconds లో ప్రశ్న చెప్పేస్తాము. అది మనకి ఎబ్బెట్టిగా ఉంటుంది. నమ్మితుడు నమ్మేచ్చేమో కానీ మేము అలా అమ్మాం. ఎందుకని అంటే కనుక మనకి ప్రశ్న చదవడానికే టైం పడుతుంది. అందుకని ప్రశ్న చదవడానికి, సొల్యూషన్ ఇవ్వడానికి మినిమం అక్కడ 30 seconds లో మనం చేయగలుగుతాము. ప్రశ్న చదువుతూనే ఆన్సర్ పెట్టగలుగుతాం ఇలాంటి వాటి వల్ల. అందుకని జస్ట్ వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకే, ఇక మనం క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక మనకి అంటే అన్ని చాప్టర్లకి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఏదైతే క్లాస్ లో ప్రాబ్లం చెప్తామో దానికి సంబంధించి క్లాస్ రూమ్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని క్లాసులు చెప్తాం అన్నిటికి సంబంధించిన ప్రశ్నలు మీకు ప్రశ్న రూపంలో ఒక PDF వస్తుంది. PDF లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ PDF డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నోట్స్ రాసేటప్పుడు పక్కన పెట్టుకోండి. ఇక సెకండ్ ఏంటి అంటే కనుక మనకి ప్రాక్టీస్ షీట్. పర్సెంట్ ఏ చాప్టర్ అయితే కనుక ఆ చాప్టర్ కి సంబంధించి ప్రాక్టీస్ షీట్లు వస్తాయి. ఏ చాప్టర్ కి సంబంధించి ఆ చాప్టర్ కి సంబంధించి ప్రాక్టీస్ షీట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 200 క్వశ్చన్లు మాట్లాడుకున్నాం అనుకున్న పర్సంటేజ్ లో ప్రాక్టీస్ షీట్ లో ఎలా లేదు అనుకున్న, తక్కువ అనుకున్నా సరే ఒక 100 క్వశ్చన్లు డిస్కస్ చేసుకుంటాం. తక్కువ అనుకున్నా సరే 100 క్వశ్చన్లు మనకు వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే కనుక మనకి ప్రీవియస్ క్వశ్చన్లు అది స్టేట్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్ లేటెస్ట్ గా జరిగిన అన్ని ప్రీవియస్ పేపర్లు కూడా మనకి PDF ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఒక 100 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అన్ని స్టేట్ ఎగ్జామ్స్ వస్తాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ లో వస్తాయి. సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే కనుక SSC ప్రీవియస్ పేపర్లు, అలాగే CGL, SSC అంటే CGL కానీ, CHSL కానీ, MTS లో అడిగిన ప్రీవియస్ పేపర్లు కానీ, రైల్వే ఎగ్జామ్స్ NTPC, ALP, గ్రూప్ D కి సంబంధించి ఏవైతే ప్రీవియస్ పేపర్లు ఉన్నాయో, కొన్ని క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మనకి మంచి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్లన్నీ. ఓకే, అలాగే స్టేట్ ఎగ్జామ్ సంబంధించి SI కానిస్టేబుల్, తెలంగాణ గ్రూప్ 4 కి సంబంధించి కానీ, సచివాలయానికి సంబంధించి కానీ ఏవైతే మనకి స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ లేటెస్ట్ గా జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లన్నీ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క పర్సంటేజ్ చాప్టర్ తీసుకుంటే ఇక్కడికే ఒక 400 క్వశ్చన్లు పైన అవుతున్నాయి రఫ్ గా వేసుకుంటే. ఇది కాకుండా 4th వన్ ఏంటి అంటే కనుక మనకి మార్క్ టెస్ట్ లో ఒక్కొక్క చాప్టర్ కి మనకి 6 టెస్టులు వస్తాయి. 6 టెస్టులు అంటే 6 × 20 120 క్వశ్చన్లు వస్తాయి. ఇది మినిమం అనమాట.
ప్రతి చాప్టర్ కి సంబంధించి మినిమంలో మినిమం. కాబట్టి ఇన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఇంకా కావాలని అడగండి. మన యాప్ అప్డేట్ అవుతూ ఉంటది కాబట్టి, అలా అప్డేట్ అవుతూనే ఉంటది కాబట్టి ఇంకా క్వశ్చన్ సంఖ్య పెరుగుతూనే ఉంటది. ఇక్కడతో ఆగిపోదు అన్న. ఇది మినిమంలో మినిమం అని చెప్పాను. ఇది మినిమంలో మినిమం. ఇంకా మనకి వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇవి పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నా. ఓకే, కాబట్టి పూర్తిగా ఏదైతే చెప్తూ ఉంటానో అది వింటూ మీరు శుభ్రంగా నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అని చెప్తున్నా, మీ హార్డ్ వర్క్, నా ఆలోచన రెండూ కలిసి తోడైతే ఖచ్చితంగా 100% సక్సెస్ వస్తుంది. ఈ పలానా చెప్పిన మాస్టర్ మీరు చెప్పినవన్నీ చేశాను, నాకు ఎందుకు రాలేదు అని నువ్వు ధైర్యంగా నాకు ఫోన్ చేసి నువ్వు అడగొచ్చు. ఆ నమ్మకం నాకు ఉంది. చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఓకే, కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నామో అది తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. మొబైల్ మన చేతిలో ఉంది కాబట్టి చూద్దాంలే చేద్దాంలా వద్దు. ఖచ్చితంగా నాకు జాబ్ అవసరం. ఓకే, నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లేదా నా ఈ సమాజంలో అంటే మన ఇంటి మరీ దూరం వెళ్ళిపోక్కర్లా, దేశం వరకు పోక్కర్లేదు, కానీ మా వీధిలో నేను జాబ్ కొట్టాలి, లాడు నన్ను తక్కువ చూశాడు, ఓకే, లేదా మా చుట్టాలందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు, నేను ఒక్కసారి జాబ్ కొట్టి వాళ్ళందరికీ నేనేంటో తెలియచేయాలి అని కసి ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే నువ్వు అలా కసిగా ప్రిపేర్ అవ్వడం మాట్లాడతావో ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది పరిగెట్టుకుంటూ వస్తాయి. లోపల ఇన్బిల్ట్ అయి ఉండాలి. లోపల ఇన్బిల్ట్ అయ్యి బయటికి తన్నుకుంటూ రావాలి, కొట్టి తీరాలని చెప్పాలి. ఓకే, ఎదురుకుంటా మనం మొబైల్ ఎదురుకుండా పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, శుభ్రంగా వినండి, నోట్స్ రాస్తూ ఉండండి. ఓకే, కాబట్టి ఇలా ప్రతి చాప్టర్కి వస్తూ ఉంటది కాబట్టి చూసుకుంటూ ఉండండి. కొంతమంది తప్పక అడుగుతున్నారని చెప్పేసి 3 months కోర్స్ పెడుతున్నాం కానీ 6 months కోర్స్ ఏదైతే ఉందో మనకి అది ఖచ్చితంగా మనకి పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మినిమం ప్రిపేర్ అవడానికి 4 months ఈజీగా పడుతుంది, 3 to 4 months పడుతుంది. ప్రిపేర్ అవ్వడానికి 3 to 4 months పడుతుంది. మన టెస్టులు రాసుకొని మనకు సన్నద్ధం అవడానికి 6 months పడుతూ ఉంటుంది. అందుకనే మన కోర్సు డిజైన్ చేసిన 1 month కోర్స్ అసలు డిజైన్ చేయడం కూడా కారణం అదే.